ఏదో ఒక రకంగా అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందనేది మనం చూస్తున్నాం కొంతకాలంగా. ఏం చెప్తారు? సార్ ఇప్పుడు మన ఏబిఎన్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారాలు, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు, మీకు నమస్కారాలు. ఇప్పుడు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయి ఎమ్మెల్యే స్థాయికి దిగజారిపోయి ఒక 40 రోజులు అయింది. 40 రోజుల నుండి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోయినాడు. అక్కడ నుండి పులివెందుల సొంత ఊరిలో ఉందామని వచ్చాడు. అక్కడికి వస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీరు మాకు అన్యాయం చేశారు, మాకు న్యాయం చేయండి అని వాళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళ మీద ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ నుండి సాక్షి యజమాని ఎవరైతే ఉన్నారో భారతీరెడ్డి గారి దగ్గరికి పోయారు. భారతీరెడ్డి గారు కూడా వాళ్ళని సముదాయించలేకపోయింది. ఈ దెబ్బతో ఈయన పారిపోయి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్తే బెంగళూరు ప్యాలెస్ లో కూడా వదల వాళ్ళు అక్కడ కూడా చేశారు. ఈయనకు చిత్తశుద్ధి ఉంది. ప్రజలు ఆయన నమ్ముకున్న వాళ్ళకు లేకపోతే ఎవరికన్నా సేవ చేయాలంటే ఇక్కడ ఉండి ఏం జరుగుతుంది ఏమని మాట్లాడాలా. హైదరాబాద్ లో లాస్ట్ టైం అంతా కూడా హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు చెల్లెలు అక్కడ ఉంది కాబట్టి చెల్లి రానియదు హైదరాబాద్ కి, కాబట్టి ఇక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు శాంతి పద్ధతులు అనేటివి క్షీణించినాయి అనే దానికి వీళ్ళకు ఎక్కడ హక్కు ఎక్కడుంది సార్? శాంతి భద్రతలు అనే దానికి వీళ్ళకి అర్థం తెలుసా? 5 సంవత్సరాలలో వీళ్ళు శాంతి భద్రతల గురించి కనీసం ఒక డెఫినేషన్ అన్న తెలుసా వీళ్ళకి? శాంతి భద్రతలు ఎలా ఉంటాయి, శాంతి భద్రతలు లేకపోతే రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు 45 రోజుల నుండి ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రహ్మాండంగా మనకు మంచి ప్రభుత్వం వచ్చింది, రాక్షసుడి పాలన అంతం పొందింది, బకాసురుడి పాలన అయిపోయింది, మనం స్వేచ్ఛగా ప్రశాంత వాయువులు పీలుస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. ఈయనకి శాంతి భద్రతలు క్షీణించిపోయినాయని ఈయన అంటున్నాడు. శాంతి భద్రత క్షీణించడం అంటే ఏంది? మీరు అధికారంలోకి వచ్చినటువంటి 3వ రోజే ఏదైతే ప్రజా దర్బారు ఉన్నదో దాన్ని కూలగొట్టారే, అది శాంతి భద్రత క్షీణించడం అనేది. దాని తర్వాత మాచర్లలో ఏదైతే తెలుగుదేశం కార్యకర్త చంద్రయ్య జై జగన్ అనలేదని చెప్పి నడి రోడ్డు మీద అసలు ఈ అంశాల గురించే మాట్లాడతారా, ఇంకేదన్నా మాట్లాడడానికి వెళ్తున్నారా? ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నారు? ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇన్ని ఉన్నాయి. త్వరితగతిన విచారణ పూర్తి కావాలని పిటిషన్లు దాఖలవుతున్నాయి. మరొక వైపేమో ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఏం తప్పించుకోవడం కోసం అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది కదా. శాంతి భద్రతల గురించి ఈయన పోవట్లేదు సార్. వంక అంటే ఎప్పుడు కూడా ఈయన 5 సంవత్సరాల్లో కూడా అక్కడ పోయేసి అపాయింట్మెంట్ అడిగి వాళ్ళతో ఏం మాట్లాడతాడు, ఏమో బయట వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. ఇప్పుడు కూడా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి, ఓహో ఏదో జరిగిపోయింది, శాంతి భద్రతలు కాపాడమని చెప్పి మోడీ గారి దగ్గర పోయినాడు, అమిత్ షా దగ్గర పోయినాడు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ మాయలో ఉండాలా. అక్కడ ఒకవేళ వీళ్ళకి కానీ అపాయింట్మెంట్ ఇచ్చే ఆస్కారం అయితే లేదు ఇతనికి. ఆ అపాయింట్మెంట్ కానీ ఇస్తే ఇతను ఏం చెప్తాడా? సార్ స్వామి, నాకు ఈ కేసులు 38 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైలు శిక్ష అనుభవించాను. ఈ 5 సంవత్సరాలలో ఏదో ప్రజలు నాకు ఒక అవకాశం అనేసి ఇచ్చేస్తే ఈ 5 సంవత్సరాలు నేను దాన్ని వాడేసుకొని ఒక్క రోజు కూడా వాయిదాకు పోకుండా దాదాపు 2000 వాయిదాలు తీసుకున్నాను. ప్రపంచంలో 2000 వాయిదాలు తీసుకున్నటువంటి నేరస్తుడు జగన్ తప్ప ఇంకెవ్వరు లేరు సార్. ఈ వాయిదాలు తీసుకున్నాను కాబట్టి మీరే నన్ను ఏదన్నా కాపాడండి, గెడ్డేయండి, నేను మీకు అడుగులకు మడుగులు ఎత్తాను, మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి అడిగేదానికి పోతున్నాడు. ఆ మాదిరి అడుగుతాడు లోపల పోయి. మళ్ళా బయట వచ్చి ఏం చెప్తాడంటే వీళ్ళందరికీ బయట వచ్చిన తర్వాత నేను మోడీ గారిని అడిగేశాను, అమిత్ షా గారిని అడిగినాను, చాలా తీవ్రంగా వ్యతిరేకించినాను, వాళ్ళని గట్టిగా నిలదీశాను, మీకోసం నేను పనిచేశాను అని చెప్పి అటు చెప్తాడు. అని లోపల కాళ్ళు పట్టుకునేది ఎవరికి తెలియదు కదా. ఆ విధంగా అంటే ఒక జనాలను ఒక మభ్య పెట్టేసేలా ఈయన సొంత లాభం కోసం అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేస్తారు ఇతనికి. ఇతనికి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్లు ప్రజా ధనాన్ని దొబ్బేసినాడు. ప్రజలకి ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో ఈయన ఏ రోజైనా పరదాలు దాటి బయట వచ్చినాడా? ఆ రోజైనా ఒక మీటింగ్ పెట్టాడా? ఒక ప్రజలను అడ్రస్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు ఆవురు అనేసి ఏదో ప్రజలు ట్రాన్స్ లో పెట్టేసేదానికి ఈ రోజు వినుకొండకి వెళ్తారు. అర్థమవుతోంది.